ప్రీవియస్ వీడియోలో నేను ఎలా రెడీ అయ్యానో చూపించాను కదా. యాక్చువల్ గా నాకు సారీ అసలు సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. నార్మల్ డేస్ లో మనం ఆనందంగా రెడీ అయినా చూడడానికి బాగుంటాం, కానీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ టైమ్ లో మనం ఎట్లా రెడీ అయినా అస్సలు సెట్ అవ్వదు. పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 5-10 నిమిషాలు అయితే ఇక మొదలు పెట్టుడే. మా చిన్న కోడలు భలే క్యూట్ గా ఉంటది, అందరి దగ్గరికి ఈజీగా వస్తది, అసలు ఏడవనే ఏడవదు. ఇంతకు మేము కట్టుకున్న చీరలు ఎలా ఉన్నాయి, అసలు మాకు సెట్ అయినాయా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మా ఇంటి దీవాళి నోములు చాలా బాగా జరిగాయి. ఇంతకీ ఈ దీవాళి సెలబ్రేషన్స్ ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరే కొన్ని క్రాకర్స్ తిప్పినాము. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే రీల్స్ చేద్దామని అంటూ పెడితేనేమో క్రాకర్స్ అంటుకోవట్లేదు. నార్మల్ గా బాంబులు వేల్చుదామంటే మా ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ పడ్డాయి. ఇంకా నయం ఎవరు గొడవకి రాలేదు, అదే సిటీలో అయితే మాత్రం పెద్ద లొల్లే జరుగు. మీరు కూడా ఈ దీవాళిని సేఫ్ గా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నా. ఎనీవే మొత్తానికి అయితే మా దీవాళి సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగిపోయాయి. నోములకు సంబంధించిన పూజ కంప్లీట్ అయింది, బట్ ఎత్తుకోవడం కూడా ఉంటది కదా, అది అప్కమింగ్ వీడియోలో చూసేద్దాం. అందరికీ బిలేటెడ్ హ్యాపీ దీవాళి అన్నట్టు వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.